ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ గ్రహదత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుర్గుష్టాయ నమ శరవడభవాయ నమ శ్రీరామ జయరామ జయరామ హరిమకట మహామత్సాయ క్రీం క్రీం మహాకాళికాయ నమ గ్రహదత్తాత్రేయ ఓం నమో భక్తి నిరాధని నమస్తే మీరామృతం ప్రయత్నిస్తా గ్రామత్తాత్రేయ మహాశక్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిషం వాస్తుతాను. ఇదంతా కూడా ఈ యొక్క భూచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారు అన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వారికి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం, సంతాన యోగం, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తుంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు గ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తుంటారు. ఇక వేదిక్ జ్యోతిషం ప్రకారంగా అంతా కూడా పరాశర గమనిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ తీసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గ్రహస్థితి మార్పు వల్ల, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతు స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయి. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణకు ఎటువంటి పరిష్కారాలు రచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు రచించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. నేను విశ్లేషణ చేసే గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరెవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ అయిన దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది. ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా విశ్లేషణ చేసుకుని తప్పు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా చూడడానికి ఆస్కారం. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకు అంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు జరగడానికి ఆస్కారం. ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ.
మీనరాశి జాతకులు జూన్ నెల మాసంలో 2వ తారీఖు నుంచి దివ్యమైన యోగం చూడబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే పంచమస్థ బృహస్పతి యోగం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు, అతి స్థానంలో బృహస్పతి మార్పు, ఉచ్చ స్థానంలో అత్యధికంగా బలాన్ని ప్రభావం చూపిస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి వల్ల రాజయోగ ప్రాప్తి, శీఘ్ర కళ్యాణ యోగం, స్థిరాస్తి లభించడం కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, రాజయోగ ప్రాప్తి పడడం కానీ ఆస్కారం. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో అధిక లాభాలు చేకూర్చడం కానీ, నూతన వ్యాపారంలో షేర్స్ లో కానీ మీకంతా కూడా లాభాలు చేకూర్చడం కానీ జరుగుతుంది. విదేశంగా మీదంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, ఉద్యోగ ప్రాప్తి లభించడం కానీ జరుగుతుంది. విదేశాల నుంచి మీకంతా కూడా స్వదేశానికి రావగానే మీకంతా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు సిద్ధించడం కానీ జరుగుతుంది. విశేషంగా పుణ్యప్రాప్తి కోసం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. ఏనాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది మీనరాశి జాతకులకు. కావున మీరంతా కూడా విశేషంగా శాంతి పూజలు ఆచరిస్తుండాలి. కటకమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం, ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శనీశ్వర గ్రహదోష నివారణతో మీరంతా కూడా తైలాభిషేకం ఆచరించడం, తిలలో దానం చేసుకోవడం, కూష్మాండ దానం చేయడం, అన్నదానం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. శనీశ్వర గ్రహదోష నివారణతో మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తుండాలి. ధనయోగ ప్రాప్తి కోసం, విశేషంగా పుణ్యయోగం కోసం మీరంతా కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు ఆచరించడం, గోమాత సేవ చేయడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం. ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకించండి కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం, గురువారం, శనివారం రోజుల్లో సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, తమలపాకు పూజ చేయడం వల్ల, తమలపాకు మీద సింధూరంతో కానీ గంధంతో కానీ శ్రీరామ అని అక్షరాలంతా కూడా రాసి, ఆ మంత్రానంతా కూడా రాసి, ఆ మాలనంతా కూడా తమలపాకుని శ్రీరామ అని చెప్పేసి రాసిన ఆ తమలపాకు మాలనంతా కూడా తీసుకెళ్లి ఆంజనేయ స్వామి వారికి హారంగా చేసి సమర్పిస్తుండడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ధనప్రాప్తి రావడానికి, గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి పూజలు ఆచరిస్తుండాలి. శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శుక్రుడికి, బుధ భగవానుడికి శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి, రాజయోగ ప్రాప్తి రావడానికి. చతుర్థ స్థానంలో రాజ్యస్థానంలో అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా దివ్యమైన యోగం సిద్ధించడానికి శుక్రుడు, బుధుడు మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా మార్పు వల్ల ఈ జూన్ నెల మాసంలో విశేషంగా 15వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖులో మంచి శుభవార్త వింటారు. ధనయోగ ప్రాప్తి, వ్యాపారంలో మార్పులు జరగడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారం, పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రణాళికలు మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ముహూర్త కాలం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంది. కావున విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి 5 సంవత్సరాల దాకా రాజయోగం ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణార్థం శాంతి పూజలు ఆచరిస్తుండాలి. జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించాలి. మీ జన్మజాతకమే ప్రబలమైన జాతకం ఉంటుంది కాబట్టి జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరిస్తుండండి. ఏనాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ప్రయత్నించుకుంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల చదివించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం వారికి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. హనుమతే శ్రీరాముడికాయ నామాన్ని జపాన్ని ఆచరించండి. దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. ప్రయత్నించండి కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. ప్రధానంగా అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం, దత్తాత్రేయ పీఠానంతా కూడా దర్శనం చేసుకోవడం, పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించుకోవడం వల్ల, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. పుష్కర స్నానాలు చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి సాధించండి. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారణంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థ మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అంతా కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జీవించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించబడుతుంది. 5 రాశులు ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనుస్సు రాశి జాతకులు,
ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యారాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆశగా ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పండి. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూసుకుంటారు. ధనధాన్యాన్ని సమృద్ధి కలగడానికి ఆస్కారం, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్య కోసం ప్రయత్నం చేసుకున్న వారు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా మీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. విశేషంగా జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, పాతిశ్యామల యజ్ఞాది గ్రతులు మరియు భగ్రామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. అదృష్ట కాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. హనుమతే శ్రీరాముడు.